అలా చేతులు ఊపుతూకి దేవుడికి ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దామా? ఒక 7 సార్లు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అందరు చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరు చేతుల పైకి ఎత్తాలి, చేతుల పైకి ఎత్తాలి. అలా ఊపండి, అలా ఊపండి. సూపర్ సూపర్, బాగా ఊపుతున్నారు, బాగా స్తోత్రం చెప్తున్నారు. రైట్ రైట్ రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. అందులో క్రింద మాట 2వ వచనములో లాస్ట్ మాట నేను చదువుతున్న చోట మీ బైబిల్లో అండర్లైన్ చేసేయండి, గీత గీసి పెట్టుకోండి. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి గట్టిగా. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగములో నుండి నాతో సూటిగా మాట్లాడండి. కరుణగల నీ కృపను బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు. నమ్మదగిన దేవుడవు, శక్తిగల దేవుడవు, కృపగల దేవుడవు. చదవబడిన వాక్య భాగములో నుండి మాతో సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని కృపగల నీ సన్నిధికి అప్పగించుకుంటూ, వెనగల చెవిని గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించి మీరే దీవించి ఆస్వాదించి బలపరిచి బ్లెచ్చమని యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. అందరు చదవం గట్టిగా ఆమేన్. చెప్పారా అందరూ ఆమేనని? చెప్పలా? ఒకసారి మరొకసారి గట్టిగా చెప్పండి. ఆమేన్ అంటే అర్థం ఏంటి కదా? మరి చాలామంది ఆమేన్ అంటలేరు, మరి అవద్దా? ఓకే. దేవుడు గడిచిన కాలమంతా కాపాడారు. ఎన్నో ప్రతికూలతల్లో ప్రభు సహాయం వలనే మేము ఈ స్థలంలో నిలబడి ఉన్నాం. మేమేమై ఉన్నామో అది దేవుని మహాకృప వలనే. అటు కృపతో ఆయన మమ్మల్ని ఆదరించారు. కృప అనే 2 అక్షరాలు ఈ పరిచర్యను నడిపిస్తూ ఉంది. కృప అనేటువంటి 2 అక్షరాలు మాకు కావలసిన ప్రతి అవసరాలు తీరుస్తుంది. కృప అనేటువంటి 2 అక్షరాలు ఏమండి మందిర నిర్మాణ పనులు జరిగిస్తుంది. దీనికి స్తోత్రం. కాబట్టి కృపకు పాత్రులుగా మనం మార్చబడుతూ మనం ముందుకు సాగాలి. మంచిది. అటువంటి కృపగల దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. సరే గట్టిగా చెప్పండి. అందరూ బాగున్నారా? హ్యాపీ, సంతోషంగా ఉన్నారా? ఎక్కడ ఆనందము, ఎండల్లో మాడిపోతున్నాం అంటున్నారా? దేవుడు సీజన్స్ని మనకిచ్చినట్టు, కాలాలు మనకిచ్చినట్టు మన జీవితంలో కూడా కొన్ని సీజన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీజన్కి మనం భయపడద్దు. కానీ ఫలభరితమైన సీజన్, సంపూర్ణమైన ఆ సీజన్, సమాధానము కలుగు చేసే సీజన్, ఆరోగ్యమనిచ్చే సీజన్, ఇవన్నీ కూడా మన జీవితంలో అధికంగా పనిచేయాలి. అప్పుడు క్రైస్తవుడు అనబడిన నీవైనా నేనైనా భక్తి మార్గంలో నడవగలుగుతాం. భక్తి మార్గంలో నడవటానికి మనకు కొన్ని సీజన్స్లో మనం ఎప్పుడు ఉండాలి? ప్రభు మనకు కలుగు చేసిన ఆత్మ ఫలములనే సీజన్లో, దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం అనే సీజన్లో మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఏమండి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఫలభరితమైన జీవితం ఒక క్రైస్తవుడు అనుభవించాలి. విజయవంతమైన జీవితం ఒక క్రైస్తవుడు అనుభవించాలి. ఆనందకరమైన జీవితం ఒక క్రైస్తవుడు అనుభవించాలి. సమాధానకరమైన జీవితం
ఒక క్రైస్తవుడు అనుభవించాలి. ఇవి అనుభవించకుండా నేను క్రైస్తవురాలని చెప్పుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అయిపోద్ది. పేరేమో గొప్పగా పెట్టుకున్నావు, ఊరేమో ఎటు చూసినా సమస్యలే. సమస్యలు రావని కాదు, పరిష్కరించే దేవుడు మనకున్నాడు. ఆయన పేరు సృష్టికర్త అయిన యేసయ్య. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే సృష్టికర్త. మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు గమనిస్తే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎంత మంచి మాట కదా అండి, మంచి మాటేనా? ఏంది అలా ఉన్నారు, అలా చూస్తున్నారు అందరూ? స్టిప్పుకునండి. నీ బాల్య దినము, మన ప్రతి దినము బాల్య దినాలే. చిన్న పిల్లవాడి వలె మనం నేర్చుకుంటూ ఉండాలంట. క్రైస్తవుడికి నేర్చుకునే స్వభావం ఉండాలి. కొంత తెలిసిన తర్వాత క్రైస్తవుడు నేర్చుకోవటం మానేస్తున్నాడు. కొన్ని తెలిసిన తర్వాత క్రైస్తవుడు నేర్చుకోవటం మానేస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను అన్నీ నేర్చేసుకున్నాను అన్నటువంటి లోపల వచ్చే ఒక అహంకార స్వభావమో, లేకపోతే సెల్ఫ్ యూగోనో, భక్తి గర్వమో, రకరకాల పేర్లు చెప్పచ్చు. ఇవేం చేస్తాయంటే నేర్చుకోనివి ఇక నెక్స్ట్ స్టెప్కి ఎక్కనివ్వు. బాల్య దినములందే అని ఎందుకు వాడంటే, మనందరి బాల్య దినాలే. ఎక్కడ బాల్య దినాలండి? నేను ఆల్మోస్ట్ అది పెద్దదైపోయిన, నేను ఎంత పెద్దగా ఉన్నా చూడు, నేను బాలున్నా అంటారా? కాదు కదా. దేవుడికంట మనము ఎప్పటికీ చెప్పరేంటి, బాలులమే, చిన్నపిల్లలమే. అయితే ఆ చిన్నపిల్ల వయసులో పెరుగుతున్నప్పుడు మనము చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటుండాలి. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ సర్వీస్లో చెప్పాను, లయకర్త. దానికి ఒక క్యాప్షన్ పెట్టాను, అపవాదిగాడు లయం చేస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్నవి, దేవుడి దగ్గర నుంచి కష్టపడి శ్రమించి ఉపవసించి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మొత్తం మీద దేవుని పాదాలు చెంత చేరి దేవుడి దగ్గర నుంచి మనం ఏం పొందుకుంటామో తలల పైకెత్తి నా వైపు చూడాలి, నా వైపు చూస్తూ ఉండాలి. దేవుడి దగ్గర నుంచి మనం వేటినైతే పొందుకున్నామో వాటిని అపవాదిగాడు ఏం చేస్తుంటాడంటే లయం చేస్తుంటాడు. ఎందుకు? అవి నీలో ఎక్కడ ఉత్పత్తి అయ్యి అధికమైపోతే, ఎక్కడ నువ్వు దేవుడికి ఇంకా దగ్గరైపోతావేమోనని, ఎక్కడ దేవుడికి దగ్గరైపోయి దేవుళ్ళు లీనమైపోయి దేవుని గుణలక్షణాలు ఎక్కడ నీలోకి వచ్చేస్తాయని అపవాదిగాడు ఏం చేస్తాడు? ఒక మంచితనం, ఆయన స్వభావంలో ఉండాల్సిన ఒక ప్రేమగా జీవిద్దాం అనుకుని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో, ఇక నిన్ను ప్రేమగా బతకనిడాడు. కోపంగా పగగా చూస్తుంటే ఇరిటేట్గా అట్లా బతికిస్తాడు. ఇక ఎంత ప్రేమిద్దామన్నా, ఎంత ప్రేమగా ఉందామన్నా ఉండనియడాడు. ఎందుకు? నీ ప్రేమను వాడు లయపరుస్తూ నీ మీదకి మాటికి వచ్చే. ఉదయకాలపు ఆరాధనలో చెప్పిన సందేశం ఏంటంటే, లయకర్త నీ మీదకి వస్తున్నాడు కాబట్టి నీ దుర్గాన్ని కావిలికాయి, నీ మార్గములో జాగ్రత్తగా నువ్వు కావిలి ఉండు, బహుబలంగా ఎదిరించు వాణ్ణి అన్నటువంటి సందేశం. అపవాదిని బహుబలంగా అక్కడ లయకర్త మీదకు వస్తున్నాడు. మీదకు వస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కొందరు చెప్తుంటారు కదా, వీళ్ళు మా మీదకు వస్తున్నాడండి. శత్రువు అనేవాడు మీదకు వస్తుంటాడు, పైకి వస్తుంటాడు వాడు కదా. అయితే ప్రభు చెప్తున్నాడు, మన మీదకి ఈ లయకర్త కదా రావాల్సింది. బైబిల్లో ఉంటుంది ఒక మాట, అపోస్తల కార్యంలో 1:8, అయినను పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు. నీ మీదికి రావాల్సింది లయకర్త కాదు, నీ మీదకి రావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. లయకర్త వస్తేనేమో లయమైపోతాయి,
పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనేమో శక్తిని పొందుకొని మళ్ళీ తిరిగి లేచి మరలా మనం ముందుకు సాగగలుగుతాం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తుండాల. బలహీనపడ్డ ప్రతిసారి, వింటున్నారు కదా మీరంతా, బలహీనపడ్డ ప్రతిసారి, నీరసం పడిన ప్రతిసారి, చాతగాని ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వచ్చినప్పుడు చెప్పండి, శక్తి పొందుతారు. దేవుని స్తోత్రం. శక్తి పొందుతారు. మానవుని శక్తి కాదది, మానవునికి అతీతమైన శక్తి. దేవుని శక్తి పొందితే అక్కడ ఇక విధ్వంసమే. అపవాది క్రియలకు, అపవాది శక్తులకు ఇక దడే. ఎందుకనంటే నువ్వు పొందుకున్న శక్తి దేవుని శక్తి. ఆమేన్. అందుకే దేవుని శక్తి ప్రతి ఒక్కరిలో ఉండాల. ఇక్కడే ఉన్నావా? విన్నావా ఈ మాట? నిన్నే సిస్టర్, ఆలోచించకండి, ఇప్పుడు ఏం ఆలోచించకండి, ప్రశాంతంగా వాక్యమేనండి. అపవాది గడు ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తుంటాడు మిమ్మల్ని. వద్దు. దేవుడు నీ మీదకి వస్తే, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతావు. ఈరోజు ఆ శక్తి కోసం వెంపర్లాడే టీం చాలా తక్కువ మంది ఉంది క్రైస్తవ సంఘాల్లో. నేను దేవుని శక్తి పొందుకోవాలండి, నేను దేవుని శక్తి పొందుకోవాలనండి. ఇదే మన నినాదం అవ్వాలి. నీ శక్తితో కొన్ని పనులే చేయగలుగుతావు, దేవుడి శక్తితో అన్ని పనులు చేయగలుగుతావు. గట్టిగానే కొట్టు చప్పట్లు. చెయ్యలేనిదంటూ ఏది లేదు. నా వల్ల కాదనే మాట నీ నోటికి రాదు, ఎప్పుడు దేవుని శక్తితో నింపబడినప్పుడు. అందుకే మానవుని శక్తికి మించిన సమస్యలు వస్తున్నాయంటే ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రస్తుత దినాలు ఎలాంటివంటే నరుని శక్తికి మించిన సమస్యలు. ఒకసారి అంటావు కదా, వీటితో పోరాటానికి నా శక్తి చాలట్లేదు, ఈ కుటుంబాన్ని నడిపించడానికి నా శక్తి చాలట్లేదని వాడతాం కదా మనం ఈ పదాలు. మరి అందుకే కదా దేవుడు మొత్తుకొని చెప్తుంది. ఏమని చెప్తున్నాడు? నీ శక్తితో నువ్వు చేయలేవు, నా శక్తితో నువ్వు చేయగలుగుతావు. దేవుడి శక్తి కొరకు ఆరాటపడే టీం కావాలండి దేవుడికి. దేవుడి శక్తిని పొందుకున్న తర్వాత ఆ శక్తితో దేవుని రాజ్యాన్ని కట్టే బ్యాచ్ కావాలా. దేవుడి శక్తి నీ మీదకు రావాలి, కానీ లైకర్త అనేవాడు నీ మీదకి రాకూడదు. ఇది మొదటి మెసేజ్. ఈడు లైన్ చేసే పని ఈడిది. కానీ ఇప్పుడు మన మెసేజ్ టైటిల్ ఏంటి? సృష్టికర్త అని అందరూ ఎవరు అనుకుంటున్నారు మీరంతా? నో డౌట్. ఎవరికైనా డౌట్ ఉందా? సృష్టికర్త యేసయ్య, అంతే. ఎంతమంది కన్ఫ్యూజ్ చేసినా నువ్వు ఒకటే పదం చెప్పాలి, సృష్టికర్త ఎవరమంటే యేసయ్యే. నో ఆప్షన్, నో కన్ఫ్యూజన్స్. ఫ్యూచర్లు అంటారు ఈయన సృష్టించాడు భూమిని, ఆయన సృష్టించాడు భూమిని, ఇదిగో పలానా ఆకాశం ఆయన సృష్టించాడు అని ఎన్ని పదాలు ఎన్ని పేర్లు చెప్పినా నీ మైండ్లో ఫిక్స్ అవ్వాల్సింది ఒకటే, సృష్టికర్త. చెప్పండి గట్టిగా, సృష్టికర్త యేసయ్యే. యేసయ్య కాదు, యేసయ్యే. అది ఎట్టుంటుంది ఆ పదం? గన్ షాట్, ఇంకా డిక్లరేషన్ యేసయ్యే, ఇంకా నో ఆప్షన్. సృష్టికర్త యేసయ్యే. ఆ సృష్టికర్తనంట స్మరణకు తెచ్చుకోవాలి ప్రతిరోజు, ఎవ్రీ డే. ఉదయము ప్రతి ఒక్కరు మనం బాలులుగా లేస్తాం, సాయంత్రానికి మరలా మనము పడుకున్న తర్వాత మళ్ళీ బాలులమే మనం. అంటే ఎవ్రీ డే దేవుడికి మనం పిల్లలమే. ఉదయము బాల్యము నుంచి ప్రారంభించబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్లో ఉంది, ప్రతి మనిషి అంట ప్రతిరోజు దినము నేను చనిపోవచ్చున్నాను. పాడతారా మీరు ఈ పాట? ఎవరంటారు ఇది? లోతు గారు అంటారు, దినము చనిపోతున్నా నేను. పౌలు గారు కూడా అంటారు,
దినదినము నేను చనిపోతున్నానని. దాని అర్థం తెలుసా మీకు? దినదినం చచ్చిపోతున్నట్టే దినదినం చచ్చిపోయి బతుకుతున్నాడా? కాదు. నిద్రపోతున్న ప్రతిసారి మనిషి చచ్చిపోయి మళ్ళా పొద్దున లేచినాడంటే మళ్ళీ బతుకుతున్నట్టే. అది దాని అర్థం. దినదినము చనిపోవటం అంటే ఇది. మనం కూడా ప్రతిరోజు చనిపోతాం. రాత్రి పొద్దున్నే బాల్య దశలో లేస్తాం పైకి. దేనికి స్తోత్రం. అందుకే ఒకరోజే మంది. ప్రభు ఎందుకు చెప్పాడు ఈ వాక్యం? నేడే నీ రోజు రేపు అంటే ఎందుకు చెప్పాడు ఇది? పొద్దున్నే పుడతావు, సాయంత్రాన్ని చచ్చిపోతావు. పొద్దున్నే పుడతావు, సాయంత్రాన్ని చచ్చిపోతావు. పొద్దున్నే పుడతావు. మన టైం టేబుల్లో పొద్దున్న పుట్టడం, సాయంత్రానికి. ఇది షెడ్యూల్. ఇది వాక్యాలకు అర్థం చెప్తున్నా. ఇది మన సబ్జెక్ట్ కాదు కానీ కొంచెం వివరణ ఇస్తున్నా. అంటే బాల్యం అంటే నేను బాలుని కాదనుకుంటారేమని. పొద్దున్నే మనం బాల్య దశలో లేస్తాం. ఆ బాల్య దశలో ఉదయకాలమే మనం సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, నా జీవితంలో రాత్రి, గతం, గడిచిన దినాలు, గడిచిన రోజులు, గడిచిన నెలలు, ఈ లయకర్త నా మీదకి వచ్చి ఏటిని లయపరిచాడో, వేటిని నా జీవితంలో లేకుండా చేశాడో. ఒకప్పుడు నా భక్తి, ఒకప్పుడు నా ప్రార్థన, ఒకప్పుడు నా విశ్వాసము, ఒకప్పుడు నా నమ్మకము, వేటినైతే వాడు లయపరిచినాడో అవన్నీ మరలా నా దేవుడు సృష్టిస్తాడు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త. దేవునికి స్తోత్రం. సృష్టించే కర్త ఆయన. సృష్టికర్త సృష్టిస్తాడు. అందుకే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒకటి పోయిందని దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒకటి కోల్పోయావని, ఒకటి మిస్ అయిపోయిందని నువ్వు బాధపడాల్సిన పని లేదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి భక్తిలో. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు అయిపోయానని నువ్వు అనుకోవద్దు. దాని మీద మైండ్ పెట్టద్దు. లోకములో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, మనుషుల మధ్య ఉన్నాం. మనుషులను వాడుకొని లయకర్తనే వాడు ఎవరి ద్వారైనా సరే నిన్ను పడగొట్టాలని, నిన్ను దేవుళ్ళు లేకుండా చేయాలని ఒక ప్రణాళిక చేసి వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో, ఒక ప్లాన్తో వాళ్ళు నడుస్తున్నప్పుడు నడవనియండి. తప్పేముంటుంది? నీ మీద పన్నాగాలు పొందే, నీ మీద చెడు ఆలోచనలు చేసే రైట్ ఎవరికైనా ఉంటుందండి. అది నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు, జాగ్రత్త, నీ ఇష్టం అని అంటామా పోయి? ఆడు ఆలోచన ఆడి ఇష్టం. ఇప్పుడు నా గురించి అందరూ మంచిగా ఆలోచించాలనుకోవటం మూర్ఖత్వం, అది అమాయకత్వం. మంచిగా ఆలోచించేవాడు ఉంటాడు, చెడుగా ఆలోచించేవాడు ఉంటాడు, తప్పుగా ఆలోచించేవాడు, లోపల సనిగేవాడు ఉంటాడు, తిట్టుకునేవాడు ఉంటాడు. ఈడెప్పుడు పడిపోతాడా, ఈడెప్పుడు నాశనం అయిపోతాడా కోరుకునే వాళ్ళు ఉంటారు. అలా కోరుకున్నంత మాత్రాన దాన్ని తలుసుకొని, అయ్యో వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి నేను పడట్లేదు, వీళ్ళకి నేను పడట్లేదు. ఒకప్పుడు ఇప్పుడు ఎవ్వరు కూడా నాతో మాట్లాడలేరు. అందరూ ఏ మాట మాట్లాడినా అపార్థమే పోతుంది. తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తున్నారు. ఏదైనా చిన్న మాట మాట్లాడినా అపార్థాలే, చిన్న మాట మాట్లాడినా తప్పులు తీస్తున్నారు దాంట్లో. అని నువ్వు బాధపడాల్సిన పని లేదు. తీసేవాడు తీస్తూనే ఉంటాడు. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వాళ్ళని వాడుకుంటుంది లయకర్త. వాడి ధ్యేయం ఏంటి? నేను లయపరచాలి. వాళ్ళు లయపరచడానికి వాడే దిగిరాడు. నీ తోటి వాడినో, నీ పక్కింటోనో, నీ స్నేహితురాలనో, నీ స్నేహితుడినో, నీ ఇంటి వాడినో వాడుకుంటాడు. ఆ వాడుకునే ప్రాసెస్లో ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయ్యో ఈమె ఇంత పని చేస్తుందని అనుకోలేదు అనద్దు. ఈ డైలాగులు ఉండకూడదు. ఈమె చాలా నమ్మకస్తురాలు అనుకున్నాను, ఇట్ట చేసింది ఏంటి ఈమె అనుకోవద్దు ఎప్పుడు. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను కదా, ఎంత నమ్మకం చేసినా 1 మినిట్లో సాతాను డైవర్ట్ చేయగలడు. 1 మినిట్ చాలు వాడికి. 10 సంవత్సరాలు నువ్వు పరిచయం చేసినా 1 మినిట్లో నేను డైవర్ట్ చేసి నిన్ను తీసుకెళ్ళిపోతాడు వాడు మార్గంలోకి. వాడు పని అది, వాడు డ్యూటీ అది. కాబట్టి మనం ఆందోళన పడాల్సిన పని లేదు. మనుషులు మాట్లాడలేరని బాధపడాల్సిన పని లేదు. మనుషులు పలకరించలేదని బాధపడాల్సిన పని లేదు. అప్పట్లాగా మనుషులు ప్రేమతో పలకరించట్లేదని బాధపడాల్సిన పని లేదు. వాడు నీ సమాధానాన్ని లైన్ చేశాడు. ఎందుకు? డిస్టర్బెన్స్. ఇక మైండ్లో అంతా వాళ్ళే. ఎవరైనా మాట్లాడకపోతే ఇక నీ మైండ్ అంతా అదే నడుస్తుంటుంది. ఇక పలకరించకపోతే నీ మైండ్ అంతా అదే నడుస్తుంటుంది. అవి ఉండకూడదు అంటున్నా క్రైస్తవులకి. అవి పోవాలా.
అవి పోవాలంటే నువ్వు ఒకటే నమ్మాలా, ఏమనో తెలుసా? అపవాదిగాడు నా సమాధానాన్ని లయం చేశాడు, అయితే మరలా నా దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త. అనండి గట్టిగా, మరలా నా దేవుడు అపవాది లయం చేసిన సమాధానాన్ని తిరిగి మరలా సృష్టించగలడు. నువ్వు నమ్మినప్పుడు సమాధానము మరలా నీ ఇంట్లో పని చేయటం ప్రారంభిస్తుంది. సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా నీ కాలు కింద చితకదిక్కించే రోజులు నువ్వు చూడాలి కనులారా. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. ప్రియ సంఘం, అర్థమవుతుంది అనుకుంటాను మీకు. సృష్టికర్త సృష్టించువాడు. మా జీవితంలోనండి ఎన్నో పోతుంటుంది. ఎందరెందరికో నెత్తుల మీద చేయి పెట్టాలి. మంచోళ్ళ మీద, చెడ్డోళ్ళ మీద, పాపుల మీద, వాళ్ళు దెయ్యాలు పెట్టిన వాళ్ళ మీద, రకరకాల వ్యాధిగ్రస్తుల మీద చెయ్యాలి. ఏమండి, వాళ్ళు లోకంలోకి వెళ్ళి పాపం పనులు చేసిన వచ్చిన అందరి మీద చెయ్యాలి. హస్త నిక్షేపణ మహా డేంజర్. బట్ త్యాగం చేసి చెయ్యాలి, మహా డేంజర్. చెయ్యేసిన ప్రతిసారి నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోతుంటుంది. రాత్రి పగుళ్ళు ప్రార్థన చేసుకొని సంపాదించుకున్న అభిషేకం రిమూవ్ అయిపోతుంటుంది. చాలామంది విశ్వాసులకు అది అర్థం కాదు. ఏదైనా పనిలో ఉండి పాస్టర్ గారు చేయకపోయినా కంప్లైంట్సే. ఈ వారం పాస్టర్ గారు నా తల మీద చెయ్యేసి ప్రార్థన చేయలేదు. అంతకుముందు వారం బాగా చెయ్యేసి ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు వేయట్లేదు. అందుకే రాబోతున్న దానిలో కండిషన్ పెట్టబోతున్నా. ఫస్ట్ సండే, థర్డ్ సండే తప్ప నేను ఎవరిని ముట్టుకోలేక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో కరెక్ట్గా కూర్చున్నవాడికి వాక్యం అభిషేకం తాకి అక్కడే హీల్ అయిపోవాలి. అర్థమవుతుందండి? ఆరాధనలో మనసు పెట్టి ఆరాధన చేస్తే ఆటోమేటిక్గా ఆరాధన చేస్తున్నప్పుడు ఆ పాటల నుంచి దిగిన అభిషేకమే నిన్ను హీల్ చేసేసి ఉంటుంది ఆల్రెడీ. అసలు మీరందరూ ఇందాక ఆరాధన జరిగింది చూడండి, దానిలో హీల్ అయిపోయారు మీరంతా. అయినా డగుటు పాస్టర్ గారు చేయి పెట్టాలి. స్తోత్రం. అలవాట్లో పొరపాటు. కానీ ఒకటి అలవాటు చేయాలి నేను సంఘానికి. ఇది కొంచెం కష్టసాధ్యమేనండి. ఇక నువ్వు చెయ్యేసి ప్రార్థన చేయక ఇంకెందుకు పాస్టర్ గారు మీరు అంటారా? ఒక విశ్వాసి ప్రారంభ ప్రార్థన నుంచి ఎండింగ్ లోపల మొత్తం పొందుకోవాల్సిన శక్తి అంతా పొందుకొని పోవాలా. ఎందుకంటే ఇంత బలం పెట్టి ప్రాణం పెట్టి పాటలు పాడేది ఎందుకు? ఇష్టపడి దాన్ని ఎంతో ప్రిపేర్ అయ్యి, ఓకే, ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో నుంచి అభిషేకం దిగి నిన్ను తాకుతుంటే అక్కడే విడుదలైపోవాలి. వాక్యం చెబుతున్నప్పుడు వాక్కు పంపి నిన్ను బాగు చేస్తుంటాడు దేవుడు. వాక్కు పంపి బాగా వింటే అర్థమైపోవాలి. ఇంకా రాబోతున్న దినాల్లో ఎట్లుండాలో తెలుసా? అమ్మ ప్రార్థన చేస్తారా? అమ్మానా పర్లేదు పాస్టర్ గారు, నాకు హీల్ అయిపోయింది, నేను మంచిగా ఉన్నాను అన్న విశ్వాసాలు కావాలి నాకు. దేవునికి స్తోత్రం. రామ్మ అని బతిమలాడుకున్నా రాకూడదు. ఇక దగ్గరికి బాయ్ పాస్టర్ గారు పోయేస్తాను, నేను అంతా బాగా అయిపోయినాను అనాల. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2.5 గంట ఆత్మవర్షమే కురుస్తుంది ఇక్కడ. ఏ వర్షం అండి? ఆత్మవర్షం కురుస్తుంటుంది. ఆ వర్షంలో తడిచిన వాడు ఖచ్చితంగా విడుదలే పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. స్మరణకు తెచ్చుకోవాలి. ఉదయం లెగగానే ఫస్ట్ మీకు ఏ వస్తువు గుర్తొస్తుంది? స్త్రీలకి చెప్పండి అమ్మ, ఏది గుర్తు చేస్తుంది నీకు ఫస్ట్ పొద్దున్నే? చెప్పండి. ప్రేరేనా? ప్రేయర్ అంట, బతికించారు. ప్రార్థన గుర్తొస్తుందండి. సీపర్ అంటారో లేకపోతే ఇంకేదంటారు అనుకున్నా నేను. పాపం బాగానే ఉన్నారు, మంచి కాన్షియస్లోనే ఉన్నారు మీరు. సీపర్ అంటే నా పరువే పోయింది. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఆ ప్రార్థన గుర్తు వస్తుందంటండి పొద్దున్నే. ప్రార్థన అంటే సృష్టికర్త గుర్తు వచ్చినట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన గుర్తొచ్చిన వాడు, సృష్టికర్త గుర్తొచ్చిన వాడు ఇక ఆ ఉదయము సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని స్మరణ చేసుకొని బయలుదేరాడు అనుకో, మృతతుల్యమైపోయినవైనా సరే, ఆ పని అవ్వదన్నా సరే, అక్కడ దేవుడు దాన్ని మళ్ళా సృష్టించి నీకు జయమును కలుగు చేస్తాడు. అట్టి దేవుడే నీవు ఆరాధిస్తున్న యేసు. ఆ యేసై నువ్వు కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. కాబట్టి సృష్టికర్త, భూమిని సృష్టించిన వాడు నీ జీవితంలో కూడా అనేకమని సృష్టిస్తాడు. నువ్వెప్పుడు ఏదనుకోవద్దు, ఇది లేదు కదా, ఇది లేదు కదా. చాలామందికి నేను ప్రార్థన చేసినప్పుడు అండి, స్కానింగ్స్ కూడా చెప్తారు. అబ్బాయి కావాలని నేను చెప్పినప్పుడు అమ్మాయి అని స్కానింగ్స్ కూడా తీసుకొస్తారు. అమ్మాయి పుడుతుందని. దేవుడు చూడండి, తన మాట, తన సేవకుడి మాట రూఢి చేయటానికి మరికొన్ని రోజుల్లో జన్మం ఇంక బయటికి రాబోతున్నాడన్నా కూడా దేవుడు అండి ఎంత గొప్పవాడంటే, ఆయన క్రొత్త సృష్టిగా చేసేస్తాడు ఆ 9 రోజుల్లో. అమ్మాయిలను అబ్బాయిలుగా మార్చిన సందర్భాలు ఎంతో ఉన్నాయి. హల్లెలూయా. మన ఈ మధ్యకాలంలో ఆ సలోమి వల్ల మనవడు పుట్టాడు, చిన్న కుమారుడికి. మధ్యలో కుమారుడికి ఒక మనవడు, అంతా మనవల్లే. దేవునికి స్తోత్రం. అయితే ఆ బిడ్డ కూడా పాప. సేవకుడు చెప్పాడు బాబు అని, డాక్టర్ చెప్పారు చెప్పండి, దేవుడు చెప్పాడు బాబు అని. చివరికి ఎవరు పుట్టారు? పాప ఎట్ట పుట్టద్దండి, బాబే పుట్టాడు. సృష్టించాడు ఆయన, సృష్టికర్త. మార్చేస్తాడు నిమిషాల్లో, తారుమారైపోతాయి. ఉన్నవి చెప్పండి త్వరగా, లేనివి చేసేస్తాడు. నమ్ముతున్నారు మీరు? గడంగా, దృఢంగా, గట్టిగా గట్టిగా నమ్మిన వారికి ఖచ్చితంగా జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మన జీవితంలో ఏవైనా సృష్టించగలననేది నమ్మండి. ఈ ఒక్క మాట నమ్మండి. పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయగలడు, తారుమారు చేయగలడని నమ్మండి. మారాను మధురంగా మార్చిన దేవుడు చేదుగా ఉన్న నీ బ్రతుకును మధురంగా మార్చగలడని నమ్మండి. మోడు బారిపోయిన నీ బ్రతుకును ఏమండి సిగురింపజేసే దేవుడని నమ్మండి. ఒట్టి పాత్రగా ఉన్న నిన్ను నిండు కుండగా మార్చగలడని నమ్మండి. ఘనహీనతగా ఉన్న, పనికిరాని దానిగా ఉన్న నిన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చగలడని నమ్మండి. దేవుడు ఎవరినైనా ఎలాంటి సిచ్యువేషన్లైనా ఆయన వాడుకుంటాడు. దేవుడు వాడుకోవటానికి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. డిగ్రీలు చేయాల్సిన పని లేదు, హైట్ ఉండాల్సిన పని లేదు, అందంగా ఉండాల్సిన పని లేదు, లేకపోతే మంచి చదువు ఉండాల్సిన పని లేదు. ఏమీ లేకపోయినా దేవుడు వాడుకోగలడు. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఒకటే, నీ హృదయంలో అనుక్షణము నా దేవుడు ప్రతిదీ నా కొరకు మరల సృష్టించగలడు. ఈరోజు నమ్ము, సృష్టించే జనరేషన్లో, సృష్టించబడేటువంటి కాలంలో నువ్వు అడుగుపెట్టావు. ఏవి పోగొట్టుకున్నా అవి సృష్టించబడబోతున్నాయి. ఈ తైలాభిషేక పండుగలో ఒక ప్రాపసీగా నేను మీ మీద ఈ మాట ఉచ్చరిస్తున్నాను. ఆత్మదేవుడు చెప్పమంటున్నాడు, మరలా అన్ని నూతనము కాబోతున్నాయి. చప్పట్లు కొడుతూ ఆనందించండి, చప్పట్లు కొడుతూ ఆనందించండి. నూతనం. థ్యాంక్ యూ లార్డ్. అయితే చాలామంది మీద ఒక కంప్లైంట్ ఉందండి, చదువుతారా? ఓషయ గ్రంథము 8:14. ఇజ్రాయేలు వారు వినాలి, ఇజ్రాయేలు వారు
తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. సృష్టికర్తను మర్చిపోయారు. ఉదయకాలము ప్రార్థించని ప్రతి ఒక్కరూ, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యథార్థంగా అడుగుతాను, మీరు కూడా యథార్థంగానే చెప్పండి. ఉదయం ఎంతమంది ప్రార్థన చేశారు? చాలామంది చేయలేదట. వీళ్ళంతా ఏంటి తెలుసా? సృష్టికర్తను మర్చిపోయిన వాళ్ళే కదా. సృష్టికర్త జ్ఞాపకం ఉంటే నువ్వు పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసుకుని ముందుకెళ్తే అన్నీ సృష్టించబడతాయి. లేనివి ఉన్నవి అన్నీ అక్కడ లేదా, లేకపోయినా అక్కడ పోలికి ఉంటుంది. అది దేనికి స్తోత్రం? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ఉండాలి. అందుకే వినండి జాగ్రత్తగా. ఎందుకు ప్రార్థన చేయలేదు మిమ్మల్ని అడిగితే ఏం రీజన్ చెప్తారు? ధైర్యంగా ఎవరైనా ఎందుకు ప్రార్థన చేయలేదు ఒక రీజన్ చెప్తారా? నాకు వినాలనిపిస్తుంది. ఇందాక చెయ్యెత్తలేదు చూడండి, ప్రార్థన చేయని వాళ్ళు ఎందుకు చేయలేదు? ఏంటంటే ఒకరు చెప్పరు ఎందుకు చేయలేదు ప్రార్థన? మీ రీజన్స్ తెలుసుకుందామని. సృష్టికర్త మర్చిపోతే ఎక్కడ సృష్టించబడతాయి? దయచేసి భక్తి సాధన కొంచెం సీరియస్గా చేయండి. ఆదివారం మందిరానికి వచ్చాను కదా, ఏదో అయిపోతుంది అనుకుంటే కాదు కదా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతినిత్యం నీలో సృష్టించాలి. అవి సృష్టించబడకపోతే లైవే అయిపోయినాయి అనుకో. అన్నీ సృష్టి ఎక్కడ ఉంటుంది ఇంకా? అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుడు ప్రసవ వేదన పడింది. ఆదికాండం 1:1 ఏం చెప్తుంది? ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను, అంటే సృష్టించెను. ఏమైంది? ఆ భూమి నిరాకారముగా ఉండెను. ఏమైంది? ఆకారం పోయింది. ఆకారం తీసేశాడు అపవాదిగాడు. ఇష్టపడి చేసిన వాటిని ఆకారం లేకుండా చేశాడు. ప్రసవ వేదన పడ్డాడు పరిశుద్ధాత్ముడు. 2వ వచనం చూస్తే దేవుని ఆత్మ జలములపై ఎల్లాడును. ఒక మాటలో చెప్పాలంటే నీళ్ళ మీద పొదిగాడంట పరిశుద్ధాత్మ దేవుడు. కోడికి కానీ గుడ్ల మీద పొదిగి 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 గుడ్డాకారంలో ఉన్నటువంటి దాన్ని ఒక పిల్లాకారంలోకి ఎలా తీసుకొస్తుందో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద పొదిగాడంట. నా బిడ్డల కొరకు ఒక మంచి భూమినిచ్చా, నా బిడ్డల కొరకు ఒక మంచి ఆకాశమునిచ్చా, మధ్యలో ఎవడో ఒకడు వచ్చి దాని మీద పడి దాన్ని మొత్తాన్ని నిరాకారంగా మార్చేశాడు అని పరిశుద్ధాత్మ దేవుని పంపించితే, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎన్ని రోజులని చెప్పలేదు కానీ చాలా దినాలే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడిపోయాడంట. మీ బిడ్డలకి చేసుకున్నది ఏదైనా వచ్చి ఎత్తుకోబోతే ఎట్లుంటుంది మీ బాధ? ఇష్టంగా వండుకున్నాం అంతా పిల్లకి పెట్టుకుందామని, అది ఎవరో వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మధ్యలో కుక్క వచ్చి మొత్తం ఆ గిన్నె ఎత్తుకొని పోయింది. నీ ఫీలింగ్ చాలా బాధ కదా. చిన్న కూరకే, చిన్న వస్తువులకే కదా. కానీ దేవుడు ఇష్టపడి మన కొరకు రూపించిన భూమి ఆకాశములో అవన్నిట్లో మనం ఆనందంగా జీవించాలని, పైన కింద భూమి మీద మనం నడవాలని, ఆకాశం మనకి చల్లని మేఘములాగా మనకు తోడుగా ఉండాలని రెండింటిని ఒక ప్లాన్ బద్ధంగా రూపించిన దాని మీద రూపించి అలా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఉండే లోపల వచ్చి ఒకటి పడ్డది, మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. అలా చూసి ఉండాడు దేవుడు, జలములపై అల్లాడిపోతున్నాడు. అందుకే సృష్టికర్త ఎవరైతే మర్చిపోతారో వాళ్ళని బట్టి అల్లాడిపోతున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నీలో ఆకారం కోల్పోయినవి చాలా ఉన్నాయి.
బాడీ ఆకారం బాగానే ఉంది మంది, భక్తి ఆకారం, ఆత్మీయ ఆకారం, నీ ఆకారం సరిగ్గా ఉందా? మన ఆకారం బాగలేకపోతేనే తలెట దూస్తావు, అట్ట దూస్తావు, ఇట్ట దూస్తావు, కొంచెం చెమట పడితే ఇట తోడొస్తావు, ఇట తోడొస్తావు, 2-3 సార్లు సోపేసి రుద్ది మళ్ళీ దాని మీద అవేసి ఇవేసి అన్నీ చేసి మొత్తానికి మంచి కనపడాలని ఎంత సోకు చేస్తామా చేయమా కదమ్మా? మరి ఆత్మీయత అనేటువంటి ఒక ఆకారం కోల్పోతుందే, అది ఆకారం తప్పిపోతుందే, అది దేవుడికి అందంగా కనపట్లేదే. పై రూపాన్ని అందరికి బాగా చూపించుకుంటున్నావు, షబా సూపర్ ఉన్నావు అని అంటారేమో నిన్ను. దానికే మురిచిపోతే ఎట్లా? అందుకే దేవుడు బైబిల్లో ఉంటుంది, మన దేవుడు పై అంతరంగాన్ని చూసే దేవుడు కాదు, అంతరంగ సౌందర్యమును ఆయన చూస్తున్నాడు, అదే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ సౌందర్యములో డాగులు మచ్చలు, ఆ సౌందర్యము చెడిపోతే, అందుకే కదా ప్రియురాలు ప్రియుడికో లెటర్ రాసుకుంది పరమగీతములు, ఓ ప్రియుడా, ఏమంటుంది? ఎండలో నిలబడి నల్లని దానిని అయిపోయాను. ఇప్పుడు చూడాలి, ఎండలు కొడుతుంటే అందరి మొక్కలు వాడిపోతుంది కదా. అక్కడ కూడా ఒక ప్రియురాలు, నేను నల్లబడిపోయాను. దాని అర్థం ఏంటో తెలుసా? నల్లగుందని కాదు, ఆత్మీయతలో నల్లబడిపోయింది. ఆమె తెల్లగా ఉండాల్సిన, పండిపోవాల్సిన బిడ్డ నల్లబడిపోయింది. ఆత్మీయ కుళ్ళు పట్టిపోతుంది, ఆత్మీయ కంపు కొట్టిపోతుంది. కొందరు ఆత్మీయతలో తొంగి చూస్తే ఒక్క క్షణం ఉండలేము అక్కడ. దేవుడు ఎట్లుంటాడు? చాలామంది దేవుడు నా దగ్గర ఉన్నాడు, నాలో ఉన్నాడు అని అంటే, నీ పాపపు క్రియలు మానుకోకుండా, నీ దుర్వ్యసనాలు తీసేయకుండా దేవునిలో ఎలా ఉంటాడు? భ్రమపడుతున్నావంతే. అందుకే బైబిల్లో ఉంది, భ్రమపరిచే ఆత్మ వీళ్ళు భ్రమ పెడతా ఉంటుంది. షబాష్, నీ భక్తి భలే ఉందంటుంటుంది. దానికే మురిసిపోతుంటారు భక్తులు. సాతానుడు చాలామందిని మోసం చేస్తున్నాడు, భ్రమపరుస్తాడు. నువ్వు చేసింది రైట్ అంటాడు, నువ్వు చేసింది కరెక్ట్ అంటాడు. సరిదిద్దుకునే మనసు పుట్టీడు. సావుకుడు గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, రైట్ అంటున్నా నీకు మాత్రం చాలా బాగా అనిపిస్తుంటుంది. వారి కోసమే కదా బైబిల్లో రాసింది, ఒకని మార్గం ఒకనికి సరి అయినదిగా ఉంటుంది, అది తుదకు చెప్పండి నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. నాశనమునకు తీసుకుపోయేటువంటి నీ మార్గము ఎటువైపు వెళ్తుంది ఆలోచించాలి. వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతుంటే నాకు బీపీ 250 అయిపోతుంది. నా బీపీ తగ్గాలంటే మీరు జాగ్రత్తగా నిద్రపోకపోయినా మీరు నా మెడిసిన్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా. ఇప్పుడు మెడిసిన్ పడిపోయింది. ఓకే, ఎక్కడ ఉందాం మనం? ఒకని మార్గం ఒకనికి యథార్థంగా ఉంటుంది, తుదకు. చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా వినని వాడికి హఠాత్తు మరణం. ఒకరికి చెప్తుంటాం వినరు, ఇంకొకరికి చెప్తుంటాం వినరు. సృష్టికర్తను మర్చిపోయే గుంపు ఎక్కడ దీవించబడుతుంది? మన కొరకు ఒక ప్రశ్న మీద పడే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేసే యేసయ్య ఉన్నాడు, మన కొరకు అన్నీ ఇచ్చే తండ్రి అయిన యెహోవా ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో మనకు పనిచేస్తూ ఉంటే మనం యూటిలైజ్ చేసుకోవాలా, మన కోసం పనిచేసే వాళ్ళని వాడుకోవాలా, ఉపయోగించుకోవాలా. మన కొరకు పట్టించుకున్న వాళ్ళు వెంట కాదు తిరగాల్సింది మనం. చాలామంది అండి క్రైస్తవులు అసలు నిన్నే పట్టించుకోరు. వాళ్ళు నువ్వు పోయి మాటికి పోయి వాళ్ళకే నీ సమస్యలు చెప్తావు, వాళ్ళు వింటారు.
ఏం చేయలేరు. నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడు కదా నీకు అని చెప్పు. ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఆయన ముందు పెట్టి విజ్ఞాపన చేస్తాడు. ఎంతసేపు అంటే యేసయ్య విజ్ఞాపన ఎంతసేపు ఉంటుంది? టైం నీ ప్రార్థన ఎంతసేపు ఉంటుంది? గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక గంట, అర్ధగంట, అంతే. యేసయ్య ప్రార్థన అంట నువ్వు ఇచ్చేటువంటి ప్రార్థన రిక్వెస్ట్లన్నీ తీరిపోయే వరకు ప్రార్థన ఉంటుందంట. గట్టిగా చప్పలు కొడతాడు. మరి ఆయన చెప్పుకుంటే మన బాధలు తీరుతాయి, కానీ కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకుంటా వాళ్ళకి మనం వెళ్ళి అన్నీ వివరించుకుంటా ఉండే టైమా ఇది? మారండి, మారండి, మారాలి, మార్పు రావాలి. సృష్టికర్తను మరిచారు. అర్థమవుతుందా? కంటెంట్ అర్థమవుతుందా? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని వాక్యం చెప్తుంటే కొందరు సృష్టికర్తను మర్చిపోయారు. మీలో కూడా కొందరు. అందుకే లైమ్ అయిపోతున్నాయి. కొత్తవి ఏమీ మనలో కనపట్ల. ఏమో ఎంతకాలమైంది చర్చికి వచ్చి? 5 సంవత్సరాల పాస్టర్ గారు. ఏమైనా కొత్త ఏమైనా కనపడ్డాయి అంటే ఏమీ లేదు. అప్పుడు ఎట్టున్నానో ఇప్పుడు కూడా ఎక్కడొస్తాయి కొత్త పుట్టాలంటే సృష్టికర్త మన జీవితంలో ఎంటర్ అవ్వాలి. సృష్టించే దేవుడు మన పక్షాన ఉంటేనే సృష్టించబడతాయి. కలుగునుగాక అంటే అక్కడ కలుగుతున్నాయి అంటే ఎవరు చేస్తున్నారు అక్కడ? చెప్పండి. స్వస్థత కలుగునుగాక అంటే స్వస్థత కలుగుతుంటే అది ఎవరు చేస్తున్నారు కదా? సృష్టికర్త మనతో ఉంటేనండి ఇక మనము ఎక్కడికి పోయిన రాజులమే రాణులమే. పలుకుతుంటే కార్యాలు జరుగుతుంటే మాటకి శక్తి ఉంటుంది. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అది ప్రజలు గమనిస్తుండాల. ఈడు ఒకప్పుడు ఎట్లా, ఈమె ఎట్లా ఉంది ఒకప్పుడు, ఇప్పుడేంటి, ఈమె ప్రార్థన చేస్తే ఏంది ఎలా జరుగుతున్నాయి, ఈమెకు ముందుగానే తెలిసిపోతున్న అన్ని విషయాలు, ఏ చెప్పకుండా అన్ని విషయాలు చెప్పేస్తుంది అన్న సాక్ష్యాలు వద్దా మీకు? వద్దంటారా? కావాలంటే మరి సృష్టికర్తను పెట్టుకోండి పక్కన. సృష్టికర్తను మరవకండి. సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. సృష్టిస్తాడు. బలహీనతలో నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే బలమును సృష్టిస్తాడు. దేనికి స్తోత్రం. దుఃఖములో నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే ఆనందాన్ని సృష్టిస్తాడు. కలవరాలు భయాలలో నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఇదిగో దీన్ని ఎదుర్కోలేకపోతున్నా, దీన్ని నేను బేర్ చేయలేకపోతున్నా అని నువ్వు కనుక సృష్టికర్తలు ప్రార్థన చేయగలిగితే ధైర్యమును ఆయన సృష్టిస్తాడు నీలో. నేను చాలా పిరికిపడిన ఒకప్పుడు. భయము వెంటాడేది నన్ను. ఏమైపోతానో తలుచుకుంటూ ఉండేవని ఏబుగారులాగా. దేవుడు సృష్టికర్తని దేవుడు నాలో ధైర్యాన్ని సృష్టించాడు. ఈరోజు ఎలా పాసిబుల్ అవుతున్నాయి ఇవన్నీ అంటే ధైర్యమే. నీకు కూడా ఇవ్వగలడు ఈ ధైర్యాన్ని. నాకు ఇచ్చిన దేవుడే నీకు కూడా ఇవ్వగలడు. నన్ను నడిపిస్తున్న దేవుడే నిన్ను నడిపించగలడు. నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. గట్టిగా ఆమె చెప్పరేంటమ్మా? సప్పబడిపోయారు. దేనికి స్తోత్రం. ఆమెన్. వాడబడాలని లేదా మీకెవరికి? లేనట్టుంది. మాకెందుకులేండి, అలా వచ్చి అలా పోతాం. వాడుకోవటాలకు ఈడుకోవటాలు మాకెందుకు అంటారా? దేవుడి చేతిలో బలమైన పనిముట్టుగా వాడబడే ఆ తర్వాత చచ్చిపోతూ ఉంటుందండి ఆ లైఫ్. అది జీవితం అంటే. యేసే కొరకు బ్రతికి చచ్చిపోయిన జీవితం, అది జీవితం అంటే. అందరూ అక్కడ నేను వాడబడ్డానయ్యా, నేను వాడబడ్డానంటే ముఖం చిన్న పుచ్చుకొని తెల్ల ముఖం వేసుకొని కూర్చోవాలి అక్కడ. నువ్వు పైన చేతులు బలం ఉన్నప్పుడు ఏమండి
కళ్ళు బాగా కనపడుతున్నప్పుడు, కాళ్ళు బాగా నడుస్తున్నప్పుడు, అవన్నీ అవయవాలు బాగా పనిచేస్తున్నప్పుడు వాడు నీ అవయవాలని దేవుడి కొరకు. పోయిన తర్వాత ఆ పాట పాడగాకు. ఏ పాట? బలమంతా పోయాక, బలమంతా పోయాక. ఇప్పుడు చేయాలనిపిస్తుందంట సేవ. ధనం ఉన్నప్పుడేమో ఈ బుద్ధి కాలేదంట. ధనమంతా పోయిన తర్వాత ఇస్తే మొత్తం ఇచ్చేస్తాను. స్వరం అంతా పోయిన తర్వాత పాడాలనిపిస్తుందంట మనోడికి. పాట పాడాలనుకుంటున్నంట. ఇంకేడ పాట? అన్నీ ఉన్నప్పుడే దేవుడి కొరకు ప్రతి అవయవం వాడబడాలి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. ఎందుకంటే ప్రతి అవయవాన్ని సృష్టించింది సృష్టికర్తే. మన అవయవాల మీద ఆయనకి రైట్ ఉంది. కొందరు అవయవాలు ఎందుకు పని చేయట్లేదు తెలుసా? వాళ్ళని అవయవాలు లయపరిచాడు అపవాది. ఒక చెయ్యి పని చేయట్లేదంటే అర్థం ఏంటి? చెయ్యి పని చేయకుండా చేశాడు వాడు. దేవుడు ప్రతి మనిషిని బాగా పుట్టిస్తాడు. పుట్టించి గర్భంలో పెరుగుతున్నప్పుడు ఆ 9 నెలల డ్యూరేషన్ ఉంటుంది చూడు, అది చాలా వాల్యుబుల్. చాలామంది బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడి గురించి ప్రార్థన చేస్తారు. కడుపులో కంజు అయ్యవన వార్తని చెవిలో పడ్డ కానించి మారు మోగిపోవాల ప్రార్థన. పుట్టబోతున్న బిడ్డ కొరకు, పుట్టబోతున్న కుమారుడు కొరకు నీ ప్రేయర్ పెరుగుతుండాలా. లేదంటే ఎట్లా బయటకు వస్తాడో తెలియదు. ఈ రోజుల్లో చాలామంది ఏమంటే అవయాల లోపాలతో పుడుతున్నారు. పని చేయట్లా. ఏదో ఒక లోపం. మనకైతే ఏ లోపం లేదు దేవుడి దయ వల్ల. అన్నీ పని చేస్తున్నాయి మీకు అన్నీ. ఏమైనా పని చేయకపోతే ముందుకు రండి, ప్రార్థన చేస్తా. పని చేయట్లా, నోర్లు పని చేయట్లా. చాలామందికి ఉన్నాయా నోర్లు? చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. సృష్టికర్తను మర్చిపోతారా? మర్చిపోకండి. ఫోన్ ఎంతమంది మర్చిపోయారు ఇంటికాడ? చూసారా? అందరూ తెచ్చుకోండి అంట. ఇది మర్చిపో. ఇది చెప్పండి, ఇది మర్చిపోతారు. అన్నం తింటాం ఎవరైనా, కానీ సృష్టికర్తను మర్చిపోతాం. ఒక సేవకుడిగా మీ అందరిని విన్నవించుకుంటున్నా, ప్రతిరోజు ప్రార్థన చేయండి ప్లీజ్. ప్రార్థన చేస్తున్న మా పరిస్థితి అల్ల కొలాలంగా ఉంది. ఇక నీ పరిస్థితి ఎట్లుంటుంది తమ్ముడా? ఒక రోజుకి ఇంచుమించు 16 గంటలు దేవుళ్ళు గడిపితేనే అల్లకొల్లం అయిపోతుంది నా పరిస్థితి. మరి నీ పరిస్థితి ఏంటి? ఆలోచించి చేసేవా ఆలోచన? దేనికి స్తోత్రం. నువ్వు ఎప్పుడు చూసినా ఏమంటున్నదో తెలుసా? నీవే నా ప్రాణ ప్రియుడు. తమ్ముడు, మా ఊళ్ళో డల్లుగా ఉన్నాడు. నీవే నా ప్రాణ ప్రియుడు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నీవు లేని జీవితం అంధకారము. ప్రభువా, నీవు లేని జీవితం అంధకారము. ఒక పల్లవ చరణం పడుతుంది. గ్లోరీ, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. చప్పట్లు కొడదామా?
ప్రియుడవు, నీవు లేని జీవితం అంధకారము. ప్రభువా నీవు లేని జీవితం అంధకారము. నీవే నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవు లేని జీవం అంధకారము. ప్రభువా నీవు లేని క్షణమే అంధకారము. అంధకారము అంధకారము. ఓ సయ్యా అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ఒక ధైర్యం, కష్టాల మార్గములు అలసిపోయి నేను దిక్కుతోచక భయమందితిని. కష్టాల మార్గములు అలసిపోయి నేను దిక్కుతోచక భయమందితిని. నా ఎదుటే నిలచి నన్నాకర్షించి ప్రియముగా మాట్లాడుతురు. ప్రభువా ప్రియముగా మాట్లాడుతురు. మరోసారి నా ఎదుటే నిలచి, మన ఎదుట నిలిచిన సృష్టికర్తైన దేవుని అందరూ గట్టిగా చపలు కొడుతూ నా ఎదుటే నిలచి నన్నాకర్షించి ప్రియముగా మాట్లాడుతురు. ప్రభువా ప్రియముగా మాట్లాడుతురు. నా ఎదుటే నిలచి 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 నా ఎదుటే నిలచి నన్ను ఆకర్షించి ప్రియముగా మాట్లాడితివే. ప్రియముగా మాట్లాడితివే. ప్రియముగా ఓహో ప్రియముగా ప్రియముగా మాట్లాడితివే. ఓ ప్రియముగా మాట్లాడితివే. నీవే 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 నా ప్రాణ ప్రియుడము, నీవు లేని క్షణము అంధకారము. ప్రభువా నీవు లేని క్షణము అంధకారము అంధకారము. నీవు లేని క్షణము నీవు లేని క్షణము క్షణము నీవు లేని క్షణము అంధకారము. ప్రభువా ఓ ప్రభువా 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 ప్రియముగా మాట్లాడితివే. ప్రియముగా మాట్లాడితివే. అంధకారపు ప్రియముగా మాట్లాడితివే. ప్రభువా ప్రియముగా మాట్లాడితివే. అదిగో ప్రియముగా మాట్లాడే దేవుడు ఆయన. ఆయన పేరు సృష్టికర్త. సృష్టికర్త సృష్టికర్త. నీలో అనేకమైనవి సృష్టించబోతున్నాడు. ఏవి లైపరచబడ్డాయో, ఏవి కూలిపోయినాయో, ఏవి నాశనం చేయబడ్డాయో అవన్నీ సృష్టించబడుతున్నాయి. సృష్టించబడుతున్నాయి. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ సృష్టికర్తైన దేవుడే
చెప్తున్నాను. హల్లెలూయా. ఇది రోజు పాడుకో. నీవే నీవే నా ప్రాణప్రియుడు, నీవు లేని జీవితం అంధకారమే, అంధకారం తప్ప ఇంకేముండదు. ప్రియులారా వినండి జాగ్రత్తగా. చూడండి, ఇక్కడ సృష్టికర్తని స్మరణ చేసుకోవటం అంటే ఏంటంటే యోనా గ్రంథం 1:9. చూడండి, యోనా పుస్తకం 15 నిమిషాలు ముగిస్తాను. యోనా పుస్తకం 1:9 త్వరగా. భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమునందున్న దేవుడునైనా యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై యున్నాను. సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటి సిస్టర్స్? భయభక్తులు కలిగి ఉండటం. భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. చాలామందికి అండి దేవుడు భయం ఉన్నవాడు, నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు భయం ఉన్నవాడికి భూమి మీద ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆ వ్యక్తి భయపడడు. దేవుడికి భయపడే వ్యక్తికి అన్నీ భయపడతాయి. ఈరోజు దేవుడు భయం ఉంది మాకు. దేవుడు భయం ఉంది కాబట్టే ఈ మనుషులకి మేము భయపడకుండా ముందుకు సాగిపోతున్నాం. చంపేస్తానంటుంటారు, నేను భూమి మీద లేకుండా చేస్తానంటారు చెయ్యిని. నా దేవుడు పర్మిషన్ లేకుండా ఎవడు కూడా చెయ్యి కూడా నా మీద వేయలేరు, అది నాకు తెలుసు. నా ప్రతి ఎంట్రుక లెక్కించబడి ఉంది, ఒక్క ఎంట్రుకను కూడా కింద రాలనీయుడు, నాకు తెలుసు. అనుమతించాడా? మన మేలుకి అనుమతిస్తాడు. ఒక మనుషుల చేతులు నన్ను పెట్టాడా? అది నా మేలుకే. లేకపోతే కొన్ని మంత్రగాల చేతుల్లో నన్ను పెట్టాడా? అది కూడా నా మంచికే. దేవుడు సృష్టికర్త స్మరణకి తెచ్చుకోవటం అంటే ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం. మీలో చాలామందికి భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. భక్తి ఉంది, దేవుడు భయం లేదు. ఈ తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయం లేదు. ఇది తింటే ఇక్కడికి పోతే దేవుడు శిక్షిస్తాడన్న భయం లేదు. ఈ ఆదివారం మందిరానికి పోకపోతే అయ్యో నేను చాలా మిస్ అవుతానన్న భయం లేదు. లోక సంపాదన ఏం చేసుకుంటావమ్మా? ఏం చేసుకుంటావు? ఆదివారం మందిరాన్ని కంటే ముఖ్యమా నీకు పని, డ్యూటీ? ఆదివారం ఒక కమిట్మెంట్ తీసుకోలేవా దేవుడి సన్నిధిలో నేను గడపాలని? దేవుడి దగ్గరికి రాని పని ఎందుకంటే మనకి ఇక రాదా? నీకు పని, వేరే పని దొరకదా? దాన్నే పట్టుకొని ఎందుకు కూర్చుంటావు? అమ్మో ఆదివారం పనికి పోకపోతే పనుల నుంచి తీసేస్తారేమన్న భయమా నీకు? తీసేయి, ఇంకోటి ఇవ్వడా దేవుడు? ఆదివారం చాలామంది పనులకు సొంత కార్యాలు చూసుకుంటున్నారు. దేవుడి పని ఎప్పుడు? ఆదివారం అనేది ప్రభు మనల్ని కలుసుకునే స్థలం అండి. ఇది నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన, కానీ నువ్వు ఎంతసేపు అయినా రావు. ఇంత విశాలమైన స్థలం ఎందుకు దేవుడు ఇచ్చాడు మనకి? అందరూ వచ్చి ఇక్కడికి ఆరాధించాలని. చాలామంది నెలకొకసారి, 2 నెలలకొకసారి కనపడతారండి. వాళ్ళని అడిగే మనకు ఎందుకు రాలేదని వచ్చానంటారు, బెదిరిస్తారు. వచ్చామంటారు. మోసపోతుందని ఏం కాదు, నీవే. ఆదివారం మందిరానికి రాకపోతే నాకేం మోసం జరగదు, నాకేం నష్టం రాదు. నాకు జీతం ఇస్తాడు దేవుడు. 8 గంటల సేపు ఇక్కడ నిలబడి ఒక మాట చెప్పినా, ఒక పాట పాడినా, ఒక ఆరాధన చేసినా దీనికి తగిన జీతాన్ని నేను పొందుకుంటా. తప్పకుండా జరుగుతుంది అది. ఒకవేళ దేవుడు పనిని బట్టి కాకుండా మనుషులను బట్టి జీతం ఇచ్చే పని అయితే ఈ మనుషుల్ని బతిలాడుకునేలాగే సేవకుడు పని అయిపోయేది. రామ్మ 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 అనుకుని పిలుచుకోరావాలా? ఎందుకు? సంఖ్య బలాన్ని బట్టి దేవుడు బ్లెస్సింగ్స్ వచ్చే పని అయితే. నాకు ప్రభువు చెప్పాడు, జీతం మనుషుల్లో లేదు,
జీతం అనేది నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంది. దేనికి స్తోత్రం చెప్పరే? ఒక కంపెనీలో 30,000 జీతం ఇచ్చేవాళ్ళు 50,000 చేశారంటే దాని అర్థం ఏంటి? 50,000 సంకలు కొట్టుకుంటే సరిపోద్దా? 50,000 తగ్గట్టాడు పిండుతాడు. 8 గంటల డ్యూటీని 9 చేస్తాడో 10 చేస్తాడో తెలియదు. ఆ 8 గంటల అరేంజ్మెంట్ టార్చర్ ఎక్కువైపోద్ది. జీతం పెంచు జీతం పెంచు జీతం పెంచు అని దేవుడిని అడిగే కంటే ఆ జీతాన్ని పెంచిన దానికి ఆ పెరిగిన జీతాన్ని తగ్గట్టుగా నువ్వు ఢీకొని పనిచేసే శక్తి, ఆ సత్తాను సంపాది ఆటోమేటిక్ శాలరీలు పెరుగుతూనే ఉంటాయి. దేనికి స్తోత్రం? హల్లెలూయా హల్లెలూయా. నాకు సేవకు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జీతం ఫస్ట్ నెల 500 రూపాయలు, 500 రూపీస్ నా ఫస్ట్ నెల జీతం. ఈరోజు నాకు ఇంచుమించు 2 లక్షలకు పైన జీతం ఇస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. సంఖ్యాబలం తగ్గుతుందా పెరుగుతుందా అని జీతం పెంచలేదు. సీనియర్ ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం. ఫంక్షన్ హాల్లో చాలామంది వచ్చారు. అది దీన్ని బట్టి జీతం ఏంటి? దేవుడు మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి, సంఘం పట్ల మనకున్న నిబద్ధతను బట్టి, దేవుడి పట్ల మనకున్నటువంటి నిజాయితీ, ఆ సమర్పణ బట్టి దేవుడు జీతం ఇస్తాడు. ఆమెన్ చెప్పండి. అందుకే ప్రజలు సేవకులకి చెప్తున్నా, ముఖ్యంగా పాస్టర్ గారు మా చర్చికి 3 వస్తారంటే 4 వస్తారయ్యా రాని, 5 మందే వస్తారయ్యా రాని, సరిపోవట్లేదే జీతం అంటే నువ్వు పని చేయి అంట. నేను పని చేస్తే 4 కాదు ఇవ్వాల్సింది. పని చేసిన వాడు 4, 3 లెక్కేసుకుంటూ ఉండడు. అయ్యో ఈరోజు సంఘం నుంచి 10 మంది వెళ్ళిపోయారే ఈ నెల, అయ్యో ఎట్లా చేయాలని ఇంక ఇట్లా తౌడుకుంటూ కూర్చునే పరిచయం కాదు ఇది. వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ మంత్లో నేను లెక్క పెట్టాను, ఆన్ రికార్డులో చెప్తున్నా, 10 ఫ్యామిలీస్ వెళ్ళిపోయారు. కొంచెం బాధ ఉంటుంది పాపం. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ మొక్కలు చూస్తున్నాను, అదొక బాధ తప్ప అయ్యో టైట్ వెళ్ళిపోద్దేమో, కానుకలు తగ్గిపోతాయేమో, ఈ భయం 1 నుంచి కూడా నేను ఎప్పుడు బాధపడలా. ఎందుకంటే పని చేసే సత్తా నా దగ్గర ఉన్నప్పుడు డబ్బుల కోసం ఎన్నడూ నేను అరువులు సాపనవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అవసరం లేదు. దేవుడి దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి రాత్రముగులు ఏడిస్తే ప్రభువే సమస్తము తీర్చగలడు అని నమ్మి సేవకు వచ్చి ముందుకు నడుస్తున్నాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. ఇది ఎంత ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నేను వినండి, సంఖ్య బలాన్ని బట్టి, మనకు ఉండే సపోర్ట్ను బట్టి కాదు. దేని ఎస్టిమేషన్. నీకు 10 మంది ఉన్నారు అండగా, నాకు ఎవ్వరు లేరు అనుకోవద్దు. ఎప్పుడు అండలేని వాళ్ళకే దేవుడు అండ ఎక్కువ దొరకొద్దంట. అందుకే అండ ఉండకూడదు మనకి. మనుషులు అండదండలు ఉన్నాయనుకోండి, ఈరోజు నన్ను ఆదుకోవటానికి నువ్వు రా అంటారు, రేపు వాళ్ళని ఆదుకోవటానికి నువ్వు పోవాలి. రావాలి, తిరగతుండాలి. ఇక నువ్వు ఒక్కసారి సమస్యలు ఇరుక్కుంటావు, వాడు 10 సార్లు ఇరుక్కుంటాడు. వాడు ఒక్కసారికి వచ్చినందుకు నువ్వు ఎన్నిసార్లు పోవాలా? పోయాక టైం అంతా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సేవలో. ప్రభు సేవలో ఇలాగా మేము ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. లేట్ అవ్వద్దేమో, డిలే అవ్వద్దేమో, కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందేమో, రాత్రులు నిద్రపోకుండా ఉండాల్సి వస్తుందేమో, బెదిరింపులు వస్తాయేమో. ఒక 20 రోజులు 30 రోజులు పని ఆపేస్తారు. ఆపారు. వారం రోజులు ఎవరినేమనుకోలేదు, కాముగా అలా కూర్చున్నా. ప్రేయర్ అమ్మగారు నేను ప్రార్థన చేశాం. డ్రైనేజీ జేసీపీని తీసుకొచ్చి ప్లంబర్ పనుల్లోని రెడీగా పెట్టుకొని ఒక 5,000 తెచ్చి ఇక డ్రైనేజీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక జేసీపీ వచ్చి మొత్తం గుంజుకుపోయి 5 నిమిషాల్లో ఇక డ్రైనేజీ కలిపేస్తారనగా కాలనీ ఒకటి అయిపోయింది. 10,000 రూపీస్ వేస్ట్గా వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. జేసీపీ మొత్తం గుంటలన్నీ బుడిపించి కాలనీ వద్దన్న పని చేయకూడదనుకొని కాముకున్నాను. 3 రోజులు అలాగే కాముకున్నాను. మొన్నటి దినాన కాలనీ ప్రెసిడెంట్ బయలుదేరి వచ్చి నా దగ్గరికి పర్సనల్గా వచ్చి, కాలనీ ప్రెసిడెంట్ అందరితో మాట్లాడుకున్నాను. నేను మాట్లాడాను, మీరు ఇటు నుంచి కాదు కానీ పాస్టర్ గారు, ఈ డ్రైనేజీ కాదు కానీ ఇటు రోడ్డు సైడ్ ఉంది ఒక డ్రైనేజీ, దీనికి మీరు కలుపుకోండి అని ఆయన ద్వారా దేవుడు చెప్పించాడు.
వదులుకోవాలి, కొన్నిసార్లు టెన్షన్ పడకూడదు. ఇప్పుడు జేసీబీకి ఒక 5,000 ఉత్త పుణ్యాన్ని కట్టాం. ఆడికి పని వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళకు ఉత్త పుణ్యానికి ఒక 5,000 కట్టాను. ఏం పని కాదు, అక్కడ తవ్వారు పూడ్చారు అంతే. తవ్వారు, మన వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ సాక్షులు, మన సంఘ బిడ్డలు ఒక 4 ఉన్నారు అక్కడ. తవ్వారండి మొత్తము, మళ్ళీ పూడ్చుకుంటూ వచ్చింది జేసీబీ. 10,000 కడుతుంటే ప్రాణం పోయింది నాకు. 10,000 రూపాయల పుణ్యాన్ని కడుతుంటే ప్రాణం పోయింది. నేను దేవుడి సేవకి లక్షలని చేయగలుగుతా, కానీ ఉచితంగా 10 రూపాయలు నా ప్రాణం పోద్ది. ఈ చేతుకుండి నేను లక్షలు కడుతుంటానండి దేవుడి పరిచర్యకి, కానీ ఉత్త పుణ్యానికి నా కొరకైనా ఇంకెవరి కొరకైనా నేను ఎవరికైనా ఒక 50, ఒక 200, 300 రూపాయలు పెట్టాల్సి వస్తే నా ప్రాణం విలవిల్లాడిపోద్ది. ఎందుకంటే నాకు ఇచ్చే ప్రతి రూపాయి దేవుడి సేవకే వాడాలి. ఇది నా కాన్సెప్ట్. ఒక్కొక్కరు చెమట, వాళ్ళ రక్తం, వాళ్ళు కష్టపడి ఎండల్లో ఎండి తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. అవి నమ్మకంగా దేవుడి సేవకు వాడాలన్న ఒక దృఢ నిశ్చయం నాది. అది ప్రియులరా, పోయిన వారం అలాగే అయిపోయింది. అలా వెయిట్ చేసాం. ఇప్పుడు రోడ్డు సైడ్ చాలా దూరం ఉంది, సుమారు 1,00,000 రూపాయలు. ఎక్కడ వినలా నేను ఇంతవరకు. డ్రైనేజ్ కలుపుకోవటానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వద్ది అన్నది నేను ఎక్కడ వినలే ఇంతవరకు. రేపు మనకు అవుతుంది, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక డ్రైనేజీకి. అయినా పర్లేదు. కొన్ని కావాలనుకున్నప్పుడు సాతాను ఇలా శోధిస్తాడు, విసుగు పుట్టించి ఈ 1,00,000 ఏడ పెడతావు, వీళ్ళతో ఏడాకతో దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపో. మా బంధువులు అదే సలహా, మా అక్క వాళ్ళు అదే సలహా. మొన్న మా అక్కలు 3 వచ్చి ఆమె విన్నది, నీకెందుకు వచ్చిన బాధ, నిన్ను ఎట్లా చాక్కున్నావు మేము, మా అక్కోళ్ళండి, నేను ఎట్లా చాక్కున్నావు, నీకెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నావు అని వాళ్ళు ముఖం పట్టుకుని అడిగిపోతున్నారు. అక్కడ ఉండే పరిస్థితులు చూసి అంటారండి, ఎంతమంది నిన్నాను అంటారు. వాళ్ళకి ఏదో ఒక నచ్చ చెప్పుకొని పంపించేయాలి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇవన్నీ ఊరికినే రాదు ఈ సేవ, చాలా త్యాగపూరితంగా ముందుకు అడుగులు వేస్తేనే వస్తుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, సృష్టికర్త ఎడల మేము భయము భక్తి కలిగి ఉన్నాం కనుక అపవాదిగాడు మనుషుల ద్వారా ఎన్నెన్నో నాశనాలు చేస్తూ ఉంటాడు. కానీ మేము నమ్ముకున్న సృష్టికర్తని యేసయ్య మా పక్షాన్ని నిలబడి అనేకమైన వాటిని సృష్టిస్తుంటాడండి. నేను అందుకే ఎప్పుడు అమ్మగారు కూడా చెప్తున్నాను, నేను చాలా తీవ్రమైన భారాన్ని ఎత్తుకున్నానమ్మా. ఈ ప్రయాణంలో నాకేదేమన్నా అయినా ఈ సేవను మళ్ళీ మొత్తం కంటిన్యూ చేయాలి. నువ్వు చాలా భారభరితమైన పరిచర్య ఎత్తుకున్నా. నేను రోజుకు నెలకి 2,00,000 రూపాయలు కట్టాలి. రోజు లెక్కేస్తే దరిదాపుగా 8,000 కట్టాలి. అది చిన్న భారం కాదు. రోజు స్ట్రగుల్ అనుభవించాలి, అంతే, సచ్చిపోరగా అనుభవించాలా. ఏమైపోయినా నువ్వు సేవను కంటిన్యూ చేయాలి. రోజుకు 2 సార్లు చెప్తా అమ్మగారికి, ఇది సేవ ఆగిపోకూడదు నా వల్ల. ఏమి జరిగినా అంత కానీడు చెప్తున్నా, అయినా ముందుకు సేవ వెళ్ళాలి. దేవుడు ఎవరిలో ఇళ్లలో ఒకరిని ఇద్దరిని లేపుకుంటాడు, వాళ్ళు నీకు సపోర్ట్గా ఉంటారు, నువ్వు సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకుంటేనండి ఇంత తెగింపు వస్తుంది, ఇంత పిచ్చి వస్తుంది దేవుడి మీద. దేనికి స్తోత్రం. పిచ్చి లేకపోతే చేయలేము సేవ. బతకటానికి సేవ చేయొద్దు, నేను ఇచ్చే సలహా. బతకాలనుకుంటే ఎన్నో బిజినెస్లు చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, కానీ బతకటానికి సేవ వద్దు. దేవుడి కొరకు ఉన్నతమైన స్థాయిలు అనేకులు నిలబెట్టడానికి సేవ చేయాలి. నేనైనా నువ్వైనా సేవకుడా తక్కువ చేయడు. 1,00,00,000 రూపాయలు కావాలన్న దేవుడు ఇవ్వగలడు, కానీ అది నీకు అవసరమై ఉండాలి. నా ఏడుపు ఇదే. ప్రభు పాదాల దగ్గర పట్టుకుని ఎలా కట్టబడుతుందని తెలియదు. ఏమండి, 2 స్లాబులు పడిపోయి 3వ స్లాబు 3 రోజులు పడబోతుంది. ఇంకా ఒక్కసారి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి దాన్ని పట్టుకొని చూస్తుంటే ఏడుపు తప్ప నాకు 2வது రాట్లా. ఎలా పాసిబుల్ ఇది? రోజు దాని ఎదురుగా కూర్చొని అసలు ఒక్క ఇటుక పెట్టలేదు అక్కడ. స్టార్టింగ్ గుంతలు తీస్తుంటే ఆపేస్తామన్నారు. అది ఎలా గోడలు కట్టబడుతుంది, ఎలా అయిపోతూ ఉంది. 1 పడిపోయి 2 అయిపోయి మళ్ళీ 3వది 3 రోజులు పడబోతుంది. మళ్ళా
ఆ బిల్డింగ్ని చూస్తే కళ్ళ నీళ్ళు తప్ప, దేవుడు తప్ప ఇంకా వేరే గుర్తు రాదు కదా. పనులు ఎంత ఇబ్బందులు పడి, నేను ఎప్పుడు పారబట్టలే, నేను ఎప్పుడు సిమెంట్ పూసుకోలే. ఇక్కడ పని డైలీ పని చేస్తున్నా, ఇక్కడ కోట్ వేస్తున్నాను, అక్కడ పని వస్త్రం ధరిస్తున్నా, సిమెంట్ పూసుకున్న వస్త్రాన్ని ధరిస్తున్నా. అక్కడ నన్ను అక్కడ చూస్తే ఎవ్వరు పాస్టర్ అనుకోరు, అక్కడ అందరికి వాచ్మెన్ అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఇదంతా అంటే పొగిడించుకోవటానికో కాదు, ఇది ప్రభు కోసము, దేనికైనా దిగజారిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పగలుగుతారా? భయభక్తులు అంటే ఇదండి. సృష్టికర్త కొరకు మనం ఏది కూడా చేయాలన్న తాపత్రం ఉండాలా. బతికున్నప్పుడే, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. బతికున్నప్పుడే దేవుడి కొరకు చేయాలి. అందుకే సృష్టికర్తకు మనల్ని మనం అప్పగించుకోకపోతే చాలా అనర్థాలు దారితీస్తాయి. ఇంకా చూడండి, సృష్టికర్త యందు భయభక్తులు కలిగి ఉండాలి. పేతురు మొదటి పత్రిక 4:19, సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకోవాలి. అదే స్మరణ చేసుకోవటం అంటే. స్మరణ చేసుకోవటం అంటే ఏంటి? ఆయనకు అప్పగించుకోవటం కదా. దేనికి స్తోత్రం. మూడో విషయం చూడండి, ఆదికాండం 14:23, సృష్టికర్తకు చెయ్యెత్తి అనగా ప్రార్థన ప్రమాణం చేయాలి. దేవా, నా బ్రతుకు దినములన్నీ నీ కొరకే బ్రతుకుతానని ఒక ప్రమాణం చేయాలి. కరువు వచ్చినా, కటకం వచ్చినా, బాధ వచ్చినా, ఉపద్రవములు వచ్చినా, ఏదొచ్చినా నీ కొరకే జీవిస్తానని ఒక ప్రమాణం చేయాలి. మధ్యలో వదలకూడదు. ఏ రోజుకని చచ్చిపోతాం, కానీ దేవుడి సేవలో చచ్చిపోవటం అది ఒక అదృష్టం. దేని స్తోత్రం. ప్రసంగి గ్రంథం 12:2, ఎల్లప్పుడూ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటా ఉండాలి. నీ మదిలో యేసయ్య ఉండాలి, నీ గదిలో యేసుతో ఉండాలి, నీ ఆలోచనలో యేసయ్య ఉండాలి. యేసయ్య ఆలోచనలతో నువ్వు ఇమిడిపోయి ముందుకెళ్ళాలి. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనకేమిస్తాడో తెలుసా? ఆదికాండము 14:19, ఆశీర్వాదం ఇస్తాడు. త్వరగా నోట్ చేయండి. ఆశీర్వాదం ఇస్తాడు. రెండో దినవృత్తాంతముల గ్రంథం 2:12, జ్ఞానము తెలివి దయచేస్తాడు. ఎవరు? సృష్టికర్త. మూడోది యెషయా గ్రంథం 43:15, ఏలుబడి చేస్తాడు రాజుగా ఉండి. ఏది? మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మన ఆత్మను ఆయనకు అప్పగించుకుంటే, మూడోది ప్రార్థన చేస్తూ ప్రమాణం చేస్తే, నాలుగోది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒకటి ఆశీర్వాదం ఇస్తాడు, 2 తెలివి జ్ఞానం ఇస్తాడు, మూడోది రాజుగా ఉండి మనల్ని ఏలుతాడు. నాలుగోది యెషయా గ్రంథం 45:18, నిరాకారంగా ఉన్న వాటన్నిటిని నివాస స్థలంగా చేసేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టు. నిరాకారము, ఆకారము లేనిది. నిరాకారం అంటే చెప్పండి, ఆకారము లేనిది. అలాంటి ఆకారము లేని దాన్ని సృష్టికర్త అయిన దేవుడు ఒక నివాస స్థలంగా చేసేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నాకు అది కోల్పోయాను, ఇది కోల్పోయానని బాధపడగాకు. పోయినవి మళ్ళీ తిరిగి రావును, అవి నువ్వు తెచ్చుకునే ఆలోచన చేయగాకు. ప్రభువుని అడుగు. పోయిన వాటిల్లో ఏది వస్తే నీకు బాగుంటుందో అదే రప్పిస్తాడు, ఇస్తాడు. సృష్టికర్త సృష్టిస్తాడు, లయకర్త లయపరుస్తుంటాడు. లయకర్త మన మీదకు వస్తున్నాడు కాబట్టి సృష్టికర్త సహాయం మనకు కావాలి. సృష్టికర్త సహాయం మనకు కావాల్సిన వచ్చినప్పుడు ఈ సృష్టికర్త మన ప్రతి సమస్యలో ఆయన పోరాడి గెలిచి మనకు విజయం ఇస్తాడు. సృష్టికర్త చేయలేనిదంటూ ఏది లేదు. లయకర్త మన మీదకు వచ్చి దొంగతనమునకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నట్టుగా లయకర్త కూడా మనలో ఉన్న ప్రతిదీ నాశనం చేస్తుంటాడు. నీ పిల్లలను పాడు చేస్తాడు, నీ భర్తని చెడు వ్యసనాలు దించేస్తాడు, నీ కుమారుణ్ణి లోకము వ్యసనాల్లో ముంచేస్తుంటాడు. వాడు చేసే పనిది. అయితే నువ్వు వచ్చి సృష్టికర్త దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా ఈ కుమారుని నువ్వే ఇచ్చావు కదయ్యా, ఈ కుమార్తె నువ్వే ఇచ్చావు కదయ్యా, మరలా ఈ కుమారుణ్ణి ఒక మంచి బిడ్డగా మీరు మార్చండి, సృష్టించండి అని అడిగితే తల్లిగా నీ కొడుకు మారిపోతాడు.
నీ కూతురు మారిపోద్ది, నీ కుటుంబ వ్యవస్థలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రేయర్, సృష్టికర్తను వేడుకోవటం కావాలి మనకి. ఆ సృష్టికర్తే మా తోడున్నాడు, ఇన్ని సృష్టించాడు. ఖాళీ కంజరతో వచ్చాను, కంజిర 40 రూపాయలతో కంజిర కొన్నాను. కంజిరతో కొట్టుకుంటా పాటలు పాడుకుంటా భజన చేశాను. తర్వాత చిన్నగా ఇంకొక పనిముట్టిచ్చాడు. అలా పరిచర్యకు కావాల్సినవన్నీ సృష్టించాడు. ఇదిగో చూడండి, ఈ వైభవాన్ని అంతా సృష్టించాడు ఆయన. హల్లెలూయా. అందుకే మన ప్రయాణము ఏమండి, బైబిల్ ఒక మాట ఉంటుంది, కొంచెంగా మనం ప్రారంభించిన తుదకు మహాభివృద్ధి కలుగును. ప్రియులారా, నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, భయభక్తులు కలిగి ఉండు, ఆయనకు నీ ఆత్మను అప్పగించుకో. దేవుడికి ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, తెలివి జ్ఞానం ఇస్తాడు, రాజుగా ఉండి ఏలుబడి చేస్తాడు. 4వది, నిరాకారంగా ఉన్న ప్రతిదాన్ని నివాస స్థలంగా మార్చేస్తాడు. ఆయన పేరు సృష్టికర్త. ఆయనే మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవము యేసు. ఆయన ఈరోజు నీలో క్రొత్త వాటిని సృష్టించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో అనుభవించండి. నీలో తెలియని కొత్త వాటిని ప్రభు సృష్టించబోతున్నాడు. తెలివి సృష్టించబడుతుంది, జ్ఞానం సృష్టించబడుతుంది, ఆరోగ్యం సృష్టించబడుతుంది. నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి దేవుడు దయచేయబోతున్నాడు. అనుభవించండి. ప్రార్థన పూర్వకంగా చెబుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుని ఆనబెట్టుకొని చెబుతున్నాను. ఈ రోజు నీ జీవితంలో అనేకమైనవి సృష్టించబడుతున్నాయి. విశ్వాసంగా కొట్టండి చప్పట్లు. దేవుడు సృష్టించిన వాటిని ఎవడు కూడా పాడు చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. నీలో సృష్టించబడుతుంది దేవుని యొక్క సృష్టి. సృష్టికర్తను స్మరణగా తెచ్చుకుంటూ బ్రతుకంతే. దేవుడి ఇట్టి కృప మనందరికి దయచేయునుగాక. లేచి నిలబడదాం త్వరగా. అదే స్పిరిట్తో ఉండండి. దేవుడు బలంగా మనతో మాట్లాడబోతున్నాడు, శక్తితో మనల్ని దర్శించబోతున్నాడు. నీ మధుర ప్రేమ ఉన్నతమైనవి, నీ ఉద్దేశములు నే కోరినవన్నీయు కాదనక ఇచ్చినావు. నీ హృదయానుసారునిగా బ్రతికించుము యేసయ్యా. అందరూ లేచి నిలబడి ఒక బలమైన ఆరాధన చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఊహతో అందనిది ఈ మధుర ప్రేమ ఉన్నతమైనది, ఈ ఉద్దేశములు ఊహతో అందనిది ఈ మధుర ప్రేమ ఉన్నతమైనది, ఈ
కేశములు నీ కోరినవన్నీ కాదనక ఉంచురాను హృదయానుసారిగా బ్రతికించుము యేసయ్యా నీ కోరినవన్నీ కాదనక ఉంచురాను హృదయానుసారిగా బ్రతికించుము యేసయ్యా నీ ప్రేమే ఆధారం నీ కృపయే ఆశ్రయం నీవే నా సర్వం నా యేసయ్యా నీవే ఆధారం నీ కృపయే ఆశ్రయం నీవే నా సర్వం నా యేసయ్యా ఊహకే అందనిది నీ మధుర ప్రేమ ఉన్నతమైనది కేశములో ప్రభువాపై వాత్సల్యము చూపితివి పరిహాసవాదిగా ప్రభువాపై వాత్సల్య చూపితివి నా ప్రగతిని కోరుకున్నాయి పర్యాసములన్నిటినీ కీర్తిగా మలచావు నా ప్రగతిని కోరుకున్నాను పర్యాసములన్నిటినీ నా కీర్తిగా మలచావు మరోసారి నా ప్రగతిని నా ప్రగతిని కోరుకున్నాను పర్యాసములన్నిటినీ నా ప్రీతిగా మలచావు నా ప్రగతిని నా ప్రగతిని నా ప్రగతిని మన ప్రగతిని కోరుకున్న యేసయ్యకి నా ప్రగతిని కోరుకున్నాను పర్యాసములన్నిటినీ నా కీర్తిగా మలచావు నా ప్రగతిని కోరుకున్నాను పర్యాసములన్నిటినీ కీర్తిగా మలచావు నీ ప్రేమే ఆధారం నీ కృపయే ఆశ్రయం నీవే నా సర్వం నా యేసయ్యా నీ ప్రేమే ఆధారం నీ కృపయే ఆశ్రయం నీవే నా సర్వం నా యేసయ్యా ఊహకే అందరిది నీ మధుర ప్రేమ ఉన్నతమైనది కేశములో ఊహకే అందనిది నీ మధుర ప్రేమ ఉన్నతమైనది కేశములో ఉన్నతమైనది కేశములో ఊహకే అందనిది
నీ మధుర ప్రేమ ఉన్నతమైనది. నీ ఉద్దేశములు నీ కోరినవన్నీ కాదనుకరించినావు. నీ అనుసారిగా బ్రతికించుము. పాడుతున్నారా? నీ కోరినవన్నీ కాదనక ఇచ్చినావు. అనుసారిగా బ్రతికించుము యేసయ్యా. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయంలో. నీవే నా సర్వం నా యేసయ్యా. అందరూ నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వం నా యేసయ్యా. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వం నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వం నా యేసయ్యా. నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వం యేసయ్యా. యేసయ్యా నీవే నా సర్వమయ్యా. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయము. నీ కృపయే ఆశ్రయము. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వం నా యేసయ్యా. నా యేసయ్యా ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వము, నీవే నా సర్వము. నీవే నీవే నా సర్వము. ఓ నీవే నా సర్వము. నీవే నీవే నా సర్వము. యేసయ్యా 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 యేసయ్యా. నీవే నా సర్వము. నీవే నా సర్వము. నీవే నా సర్వము. లయపరచబడిన ప్రతి ఒక్కటి సృష్టించబడుతున్నాయి. పొందుకో పొందుకో పొందుకో. నీ కుటుంబంలో, నీ సేవ పరిచర్యలో నూతనమైనవి నా యేసయ్య సృష్టించబోతున్నాడు. ఆన్లైన్లో చూస్తున్న తమ్ముడు చెల్లి, నువ్వు ఆరాధిస్తున్న యేసు సృష్టించేవాడు, సృష్టికర్త, మహిమగల రాజు, శక్తి కలిగిన ప్రభువు నీ మీద బలమైన అభిషేకము కుమ్మరించబడింది.
నన్ను పరిహాసమాడిన ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి. నా ప్రగతిని నీవు కోరుకున్నావు, పరిహాసములన్నిటినీ నా కీర్తిగా మలచావు. నా ప్రగతిని నీవు కోరుకున్నావు, పరిహాసములన్నిటినీ నా కీర్తిగా మలచావు. నీ ప్రేమే ఆధారం, నీ కృపయే ఆశ్రయం. నీవే నా సర్వం నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, ఉన్నత కార్యాలు గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించినందులకే స్తోత్రం. ఉన్నత దుర్గమ శ్రేష్టమైన తండ్రి, ఆది అంతమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, ఆది అంతమైన నీ సన్నిధిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఇంత శ్రేష్టమైన శక్తి కలిగిన ఆరాధనలు మాకు ఇచ్చినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిచారకుల బృందాన్ని సహకరించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన దివ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు కలము సంపూర్ణ విజయము, అపవాదికులకు అంత నాశనము కలుగును గాక. గట్టి చేద్దాం అందరం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడారు నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తాం.